వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి వచ్చి నాతో మాట్లాడుతూ ఓ మాట అంటుంది, ఆయన ప్రతి వారంలో మంగళవారమో లేక బుధవారమో కేవలము నీ ఒక్కడి కోసమే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నీ కోసం, నీ కుటుంబం కోసం, క్షేమం కోసం ప్రార్థన చేస్తాను. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి దినసేవకుడిని ప్రేమించి దినసేవకుని క్షేమం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లయితే మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళో మీ సంగతి ఏమిటి? ఎవరో ఒక యవనస్తుడు వచ్చాడు, చాలా దూరం నుంచి వచ్చాడు. వచ్చి నాతో మాట్లాడుతూ, అన్నయ్య ప్రతి సంవత్సరం దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు నీకు? ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం ఉండి కేవలం నీకోసమే ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. సుమారు గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం ఉండి నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరో తెలియదు, మన కల్వరి టెంపుల్ సభ్యుడు కాదు, కానీ అంటున్నాడు ప్రతి సంవత్సరం నీ ఒక్కడి కోసం 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. సహోదరులు సహోదరులు, ఈరోజు సతీష్ కుమార్ అందించే సందేశం అనేక మందిని ప్రభావితం చేస్తున్న, మన కల్వరి టెంపుల్ సంఘాలు వర్ధిల్లుతూ ఉన్న, లక్షల మందికి కోట్ల మందికి సువార్తను విస్తృతంగా అందిస్తూ ఉన్న, అది సతీష్ కుమార్ యొక్క గొప్పతనం కాదు. సతీష్ కుమార్ వెనుక దేవుడు ఒక ప్రార్థనా సైన్యాన్ని లేవనెత్తాడు. సతీష్ కుమార్ను ప్రేమించే, సతీష్ కుమార్ సందేశాలను అంగీకరించి ఆస్వాదించే, సతీష్ కుమార్ చేస్తున్న సేవ అది దేవుని చిత్తానుసారమైన సేవ అని చెప్పి అనేక మంది హృదయాల్లో దేవుడు ఆ భారాన్ని, ఆ బాధ్యతను పెట్టాడు. కాబట్టి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ సేవకుని కోసం చేస్తున్న ప్రార్థన ఫలితమే